హిప్పీ మూవ్‌మెంట్ 1960స్‌లో అమెరికాలో మొదలై ప్రపంచం మొత్తం మీద ఒక డిఫరెంట్ కల్చర్‌కి బేస్‌మెంట్ క్రియేట్ చేసిన రెవల్యూషనరీ మూవ్‌మెంట్. ఈ మూవ్‌మెంట్ ప్రైమరీ ఇంటెన్షన్స్ శాంతి, ప్రేమ ఇంకా ట్రెడిషన్స్‌ని అపోజ్ చేసే రెవల్యూషన్‌గా కనిపించినా కానీ దీని అసలైన రూట్స్ సామాజిక, రాజకీయ ఇంకా ఆధ్యాత్మిక అన్వేషణలతో కలిసిన బలమైన ప్రస్థానం. ఈ కల్చర్ 1970s నాటికి తగ్గిపోయినా ఆ ఎఫెక్ట్ ప్రస్తుత సమాజంలో కూడా ఉంది. ఇది స్టార్ట్ చేసింది బీట్ జనరేషన్, అంటే 50స్‌లోని కొంతమంది పోయెట్స్, రైటర్స్ కలిసి ట్రెడిషనల్ వాల్యూస్ని క్వశ్చన్ చేసి ఫ్రీడమ్ ఇంకా ఎక్స్పెరిమెంటల్ లైఫ్ స్టైల్ని ప్రోత్సహించారు. అదే 60స్‌లో హిప్పీ మూవ్‌మెంట్గా బీజం పడింది. అమెరికాలో 60s టైంలో వియత్నాం వార్, సివిల్ రైట్స్ రెవల్యూషన్, ఎకనామిక్ క్రైసిస్ ఎక్కువగా ఉంది. అందువల్ల చాలామంది యూత్ సోషల్ నార్మ్స్ని అపోజ్ చేయడం స్టార్ట్ చేశారు. రిచ్ లైఫ్ను వదిలేసి నియర్ లైఫ్ ఎక్స్పీరియన్స్ కోసం అన్వేషణ మొదలుపెట్టారు. హిప్పీ అంటే హిప్స్టర్ నుంచి వచ్చింది, అంటే ట్రెడిషన్స్ని అపోజ్ చేసి ఫ్రీడమ్, పీస్, లవ్ కోసం వెతకడం. వీళ్ళు ఆర్ట్ని, మ్యూజిక్ని, స్పిరిచువాలిటీని ప్రైమరీ గోల్గా పెట్టుకున్నారు. సమ్మర్ ఆఫ్ లవ్ అండ్ వుడ్ స్టాక్ ఫెస్టివల్ హిప్పీస్కి గోల్డెన్ మూమెంట్స్. 3 days జరిగిన వుడ్ స్టాక్ మ్యూజిక్ ఈవెంట్ హిప్పీ మూమెంట్స్కి ఒక గుర్తుగా మిగిలిపోయింది. వియత్నాం వార్ టైంలో వీళ్ళు మేక్ లవ్ నాట్ వార్ అనే నినాదంతో వాళ్ళ స్పిరిట్ని తెలియజేశారు. 70స్‌లో ఈ కల్చర్ మోడర్న్ సొసైటీలో భాగమైపోయింది. బెల్ బాటమ్స్, టై డై షర్ట్స్, సైకోడెలిక్ మ్యూజిక్ ఫ్యాషన్ అయిపోయింది. వియత్నాం వార్ ముగిశాక రాజకీయాలు ప్రజల దృష్టిని వేరే వైపు తిప్పాయి. ఫ్రీ సెక్స్, డ్రగ్ అడిక్షన్స్ వల్ల అప్పుడు హిప్పీస్ చాలా ఇబ్బందులు పడ్డారు. ఎస్టీడీస్, మెంటల్ ఇల్నెసెస్, మెయిన్లీ హెచ్ఐవి అండ్ ఎయిడ్స్ స్ప్రెడ్ అయింది అప్పుడే. ఫారెస్ట్ గంప్ మూవీలో జెన్నీ కూడా హిప్పీనే. అందులో తనకు వచ్చే అన్నోన్ వైరస్ హెచ్ఐవి. హిప్పీ కల్చర్ ఇంకా సమాజంలో కనిపిస్తూనే ఉంది. ఎన్వైరన్మెంట్, మెడిటేషన్, వేగన్ ఫుడ్ గురించి మాట్లాడుతూ ఇప్పుడు జనం చేసేది కూడా హిప్పీ మూవ్‌మెంట్ లాంటిదే. హిప్పీస్ థాట్ ప్రాసెస్ ఇప్పటి వెస్టర్న్ కల్చర్లో భాగమైంది. మోడర్న్ ఆర్ట్, మ్యూజిక్ ఇంకా ఫ్యాషన్ హిప్పీ టైమ్స్ నుంచే ఎఫెక్ట్ అయి ఉన్నాయి. ఈవెంట్స్ లైక్ కోచెల్లా మ్యూజిక్ ఫెస్టివల్, బర్నింగ్ మ్యాన్ అనే సెల్ఫ్ ఎక్స్ప్లోరేషన్ ఈవెంట్స్ హిప్పీ కల్చర్ని ఇంకా గుర్తు చేస్తూనే ఉన్నాయి. 60స్‌లో హిప్పీ మూవ్‌మెంట్ అనేది కల్చరల్ రెవల్యూషన్, పీస్, లవ్ అండ్ ఫ్రీడమ్ అనే ఆలోచనలు హిప్పీస్ నుండి పుట్టిన ఇప్పటికీ ఎప్పటికీ సమాజంలో ఉన్నాయి, ఉంటాయి.